హాయ్ అండి, వెల్కమ్ టు తన్వి క్రియేషన్. ఈరోజు మన వీడియోలో కంటే హారం అనేది ఎట్లా తయారు చేసుకోవాలి ఈజీగా ఇంట్లోనే అనేది చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ మనము నెక్లెస్ థ్రెడ్ అని దొరుకుతుందండి రా మెటీరియల్స్ అమ్మే దగ్గర. అదొకటి తీసుకొని ఇన్విజిబుల్ చైన్ వైర్ ఉంటుంది కదా, దాన్ని ఒక టూ లైన్స్గా తీసుకోవాలి. మన నెక్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకొని దాన్ని జంప్ రింగ్ ఉంటుంది కదా, దాని హెల్ప్తో దానికి నెక్లెస్ థ్రెడ్కి అటాచ్ చేయాలి. దాని తర్వాత ఒక బీడ్ ఎక్కించుకొని దాన్ని గట్టిగా ముడేయాలన్నమాట. ముడేసిన తర్వాత ఒక బెండ్ పైపు అని దొరుకుతుందండి, దాన్ని కంటే హారం దాంట్లో వాడతారు. దీన్ని బెండ్ పైప్ అంటారండి. ఆ బెండ్ పైప్ తీసుకొని దాంట్లోకి ఎక్కించుకొని ఇన్విజిబుల్ చైన్ బీడ్ దొరుకుతుంది, దాన్ని ఎక్కించుకోవాలి. ఎందుకంటే అది లూజ్గా అవ్వకుండా ఉండడానికి అది తీసుకొని గట్టిగా ముడేసేయాలి. 2 పార్ట్స్గా తీసుకున్నాం కదా, దాన్ని ముడేసేయాలి. దాని తర్వాత ఏడి బాల్ ఒకటి ఎక్కించుకోవాలండి. దాని తర్వాత లక్ష్మీ చామ్ పెండెంట్ అని తీసుకున్నాను నేను. మీకు మనము కుందన్స్తో తయారు చేసుకున్న పెండెంట్స్ కూడా ఎక్కించుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ పెండెంట్ ఒకటి ఉండింది. ఇది కంటే ఇట్లాంటి వాటికి ఈ లక్ష్మీ పెండెంట్స్ అట్లాంటివి బాగుంటాయండి. అందువల్ల నేను లక్ష్మీ పెండెంట్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఒక ఏడి బాల్ ఎక్కించుకొని దాని తర్వాత మళ్ళీ ఇన్విజిబుల్ చైన్ బీడ్ ఒకటి ఎక్కించుకొని మళ్ళీ ఈ బెండ్ పైప్ ఎక్కించుకొని దాని తర్వాత మళ్ళీ ఒక బీడ్ ఎక్కించుకొని దాంట్లోకి నుంచి బయటికి తీయాలి. ఎందుకంటే మనము గట్టిగా ముడేసుకోవాలండి, అది లూజ్ అవ్వకుండా ఉండడానికి. అప్పుడే టైట్గా ఉంటే నీట్గా కనిపిస్తుంది, లూజ్గా ఉంటే పక్కకు జరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ జంపరింగ్తో మళ్ళీ దానికి అటాచ్ చేయాలన్నమాట. అంతే అండి, కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ చూసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే నేను యూస్ చేశాను. ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.